అండి. తర్వాత అట్లాగే మీరు రెడీ అంటే ఓం ఓం తాను పరిచయం కూడా చేసేస్తాను. శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే అగజానన పద్మార్కం గజాననమహర్నిశం అనేకదంతం భక్తానాం ఏకదంతముపాస్మహే. చిత్రాం చిత్ర విలేపమాల్యవసనా మాత్రేయ ఫలాంకినీం గోత్రోద్భేదక ముఖ్యదేవ వినుతాం గోత్రాభివృద్ధి ప్రదాం పత్ర ప్రత్యయధీ నిధానకరణీం పత్రాంగుళి ప్రాభవాం మాత్రా వ్యక్త సమస్తదాం భగవతీం సరస్వతీం భావయే. సభకు నమస్కారం. ఈరోజు సుప్రసన్న సాహిత్య వివేచన కార్యక్రమంలో సుప్రసన్న గారి పద్యకావ్యం అశ్రుభోగ స్మృతి కావ్యాన్ని పరిచయం చేయడానికి పెద్దలు సాహితీ గురించి శ్రీ గణమరాజు గిరిజామనోహర్ బాబు గారు ఉన్నారు. వారు ఈరోజు అశ్రుభోగ పద్యకావ్యం గురించి ఉన్నటువంటి విశ్లేషణాత్మకమైన ప్రసంగం చేస్తారు. ముందుగా వారి పరిచయం చేస్తాను. గిరిజామనోహర్ బాబు గారిని పరిచయం చేయడం అనేటువంటిది అవసరం లేనటువంటిదే, కానీ మా సంతోషం కోసం, సభా సాంప్రదాయం కోసం మాత్రమే చేస్తున్నాను. గిరిజామనోహర్ బాబు గారు జగమెరిగిన పండితులు. గణమరాజు రామేశ్వరరావు గారు, శ్రీమతి శకుంతలమ్మ గారు వారి తల్లిదండ్రులు. వారి పుట్టినరోజు 20 నవంబరు 1951. అందరిలోకి చిన్నవాడైన గిరిజామనోహర్ గారికి 2 అన్నయ్యలు 3 అక్కయ్యలు. పండిత వంశంలో పుట్టిన ప్రభావంతో అల్లరితనంతో నిండిన చిన్నతనంలోనే అలంపురంలోని సంస్కృతాధ్యయనం ప్రారంభించారు. ఎందరో పేరెనికగన్న ఆచార్యుల శిష్యరికంలో ఈనాడు ఎంతో పేరు పట్టించిన మహామహుల సహాధ్యాయులుగా పాలెం ఓరియంటల్ కళాశాల సంస్కృతాంధ్ర భాషాధ్యయనం చేసి BOL పట్టాన్ని పొందారు. తర్వాత ఉస్మానియా విశ్వవిద్యాలయం నుండి MA డిగ్రీ పొందారు. పుట్టింది పండిత వంశం, పెరిగింది మహాపండితుల శిష్యరికంలో, కాలం గడిపింది సాహితీ ప్రముఖుల సత్సాంగత్యంలో. ఇదంతా వారికి భాషా పటుత్వం, భావ ప్రకటన సామర్థ్యం, రచనా నైపుణ్యము పొందడానికి దోహదపడింది. చిన్నప్పటి నుండి దేశభక్తి, జాతీయ భావన కలిగి ఉన్న గిరిజామనోహర్ బాబు ఆ భావనతోనే సాహిత్యాన్ని, పాండిత్యాన్ని వృద్ధిపరుచుకున్నారు. వారికి జాతీయ భావన కలిగి ఉండడం అనే దానికి నిదర్శనంగా ఎమర్జెన్సీ కాలంలో ప్రభుత్వం వారు వారిని దేశభక్తులుగా గుర్తించారు. అంటే తర్వాత జరిగిన కార్యక్రమం మీకు అర్థమై ఉంటుంది. 1979లో గిరిజామనలో గీతామనోహరుడు అయినాడు. శ్రీమతి గీత జీవన గీతగా మమేకమైంది. వారి సంతానం శ్రీమతి మానస. భర్త రఘుకిషన్ తన 2 పిల్లలతో కలిసి అమెరికాలో ఉంటున్నారు. సత్తుపల్లిలో 1978లో ప్రారంభమైన ఉద్యోగయానం 2009లో హనుమకొండలో ముగిసింది. గిరిజామనోహర్ గారు మంచి పండితుడే కాదు, చక్కని రచయిత, మంచి గళమాధుర్యం గలవాడే కాదు, చక్కని వ్యాఖ్యాత, మంచి కార్యదక్షుడే కాదు, ఉత్తమ సాహితీవేత్త. వారి దస్తూరి పేర్చిన ముత్యాల వరుస, చిత్రభాషణం వారి వాగ్భూషణం, లోతైన పాండిత్యం, ఏ విషయం పైన అనర్గళంగా మాట్లాడగలిగిన వాగ్ధాటి, శ్రోతల్ని కట్టిపడేసే మంచి ఉపన్యాసకుడు, నిరంతర అధ్యయన శైలి. ఇలాంటి స్నేహితుడు ఒక్కడుంటే చాలు అనిపించే మంచి స్నేహ విపాసి శ్రీ గిరిజామనోహర్ బాబు హనుమకొండలో స్థిరపడడం, ఇదే తన కార్యక్షేత్రంగా ఎన్నుకోవడం వరంగల్ ప్రజల అదృష్టం. 1996లో వరంగల్లో ఇంకో 4 మిత్రులతో కలిసి సహృదయం స్థాపించి సవ్యసాచిల సాంస్కృతిక సాహిత్య రంగాల్లో ప్రజలకు ఆనందాన్ని పంచుతున్నాడు. సహృదయ ఆత్మ గిరిజామనోహర్. తెలుగు మాట్లాడే చోటల్లా సహృదయ గుర్తింపబడింది. గిరిజామనోహర్ పేరు స్థిరపడింది. సహృదయ కార్యక్రమాలు విలక్షణమైనవిగా, నిర్వహణ తీరు క్రమశిక్షణతో కూడినదిగా పలువురు పెద్దల చేత గుర్తింపబడి ప్రశంసలను అందుకోవడానికి శ్రీ గిరిజామనోహర్ బాబు గారి కార్యదక్షత, పాండిత్యం, కలివిడితనం, నిరాడంబరం, స్నేహశీలత, సంస్థ పట్ల వారికి ఉన్న నిబద్ధతలే కారణం. సంయుక్త ఆంధ్రప్రదేశ్లో ఎన్నో సంస్థలు వారి పాండిత్యాన్ని, కార్యదక్షతను గుర్తించి వారి సేవలను అందుకున్నాయి. ఆకాశవాణి శ్రోతల్లో వీరికి ప్రత్యేక గుర్తింపు ఉంది. దూరదర్శన్ ప్రత్యక్ష వ్యాఖ్యానంలో వీరికి ప్రత్యేక స్థానం. ఇన్ని అర్హతలున్నా అతి సామాన్యంగా భోళాతనంతో పైకి మామూలుగా అగుపించే గిరిజామనోహర్ బాబు అందరికీ ఆప్తుడే, అందరూ ఆయనకు ఆప్తులే. నమస్కారం. అయ్యా గిరిజామనోహర్ బాబు గారు, మీ ప్రసంగాన్ని మొదలెట్టండి. శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే. అగజా ఆనన పద్మార్కం గజాననమహర్నిశం అనేకదంతం భక్తానాం ఏకదంతముపాస్మహే.
విద్యా కైరవ కౌముదీం శృతిశిరసీమంతముక్తామణిం దారాన్ పద్మభువస్త్రిలోకజననీం వందే గిరాం దేవతాం యత్పాదాబ్జ నమస్క్రియా సుకృతినాం సారస్వత ప్రక్రియా బీజన్యాస భువో భవంతి కవితానాట్యైక జీవాతవ. భారత భారతి అక్షరార్చన వాక్స్థలి మిత్రులందరికీ కూడా, పెద్దలందరికీ కూడా నమస్కరిస్తూ, మిత్రులు కృష్ణమూర్తి గారు నా గురించి 4 మంచి మాటలు చెప్పినందుకు వారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తూ, ఇవాళ సుప్రసన్న సాహిత్య వివేచన 23వ భాగంలోకి అడుగు పెట్టారు. అంటే దాదాపుగా 23 వారాల నుంచి అవిచ్ఛిన్నంగా మన పెద్దలు మిత్రులు అందరూ కూడా వారి సాహిత్య విశ్లేషణను చేస్తూ మనకు అపురూపమైనటువంటి విషయాలను అందిస్తూ వచ్చారు. ఈరోజు పెద్దలు ఎల్చూరి మురళీధర్రావు గారు ప్రసంగించాల్సిన అవసరం ఉండింది. అనుకోకుండా వారికి నిన్నటి నుంచి కొద్దిగా ఆరోగ్యం బాగలేకపోవడం, ఇంటి వాళ్ళల్లో అందరిలో కూడా ఇబ్బంది కలగడం వల్ల నేను అర్ధంతరంగా ఒక ఆపద్ధర్మంగా మన కార్యక్రమం అవిచ్ఛిన్నంగా కొనసాగాలనే సంకల్పంతో ఇవాళ ఆచార్య కోవెల సుప్రసన్నాచార్య గారు మనకు అందించినటువంటి అశ్రుభోగ అనే పద్యకావ్యాన్ని గురించి మాట్లాడాలని సంకల్పించారు. అంటే సాధారణంగా ఇది కేవలం 112 పద్యాలున్న కావ్యం మాత్రమే, కానీ చాలా లోతైనటువంటి విషయాలు ఇందులో చెప్పబడ్డాయి. అపురూపమైనటువంటి లోతులు ఇందులో ఉన్నాయి. వాటన్నిటినీ మనం అధ్యయనం చేయడానికి కొంతకాలం పడుతుంది. కనీసం కొన్ని విషయాలైనా తెలుసుకోవడానికి ఒకటో రెండో మూడో ప్రసంగాలు చేస్తే కొంతవరకు మనకు ఈ పుస్తకం అందుబాటులోకి వచ్చినట్టే. ఇవాళ అసలు ఈ పుస్తకాన్ని గురించినటువంటి ఒక రకమైన భూమికను మనం ముందు వేసుకుంటే, తరువాత దీని లోపలికి ఎప్పుడైనా అవకాశం వచ్చినప్పుడు మళ్ళీ మనం లోతులకు వెళ్ళేటువంటి ప్రయత్నం చేద్దాం. ఆచార్య కోవెల సుప్రసన్నాచార్య గారిని గురించి మనం ఇన్నాళ్ల నుంచి వింటున్నాం. ఎన్నో విషయాలను గురించి, వేదం నుంచి ఆధునిక వాదం వరకు తెలిసినటువంటి పండితుడిగా లోకం గుర్తించినటువంటి మహామనీషి ఆయన. ఋషితుల్యుడు, స్థితప్రజ్ఞుడు, వీటన్నిటికీ అతీతంగా ద్వంద్వాతీతుడు. అంటే సుఖ దుఃఖాలను అన్నింటినీ కూడా రెండు ఉన్నటువంటి ప్రకృతులను జయించి వాటికి అతీతంగా మన మధ్యలో జీవిస్తున్నటువంటి మహామనీషి. సాధారణంగా ఇప్పటిదాకా వారి రచనల గురించి విన్నాం. తెలుగు సాహిత్యంలో శిఖరాయమానమైనటువంటి రచనలు వారు చేశారు. సాధారణంగా సాహిత్యంలో 2 మార్గాలు ఉన్నాయి, ఒకటి సృజన మార్గం, ఒకటి విమర్శ మార్గం. వారు 2 మార్గాల్లో కూడా పయనించి మనకు సాహిత్యం యొక్క లోతులను చూపించే ప్రయత్నం చేస్తూ వస్తున్నారు. దాదాపు 8 దశాబ్దాల వారి జీవితంలో అపురూపమైనటువంటి కవితా సృజన చేశారు. సాహిత్య విమర్శను కూడా మనకు అందించారు. ఆధునిక సాహిత్యపు లోతులను దర్శింపజేశారు. ప్రాచీన కవిత్వంలో ఉండేటువంటి మర్మాలను తెలియజేస్తూ విమర్శ గ్రంథాలు రాశారు. పద్య కవిత్వము రాశారు, వచన కవిత్వము రాశారు. అంటే కవితా ప్రక్రియల్లో ఉన్నటువంటి అన్నింటినీ కూడా స్పృశిస్తూ అపురూపమైనటువంటి కవిత్వాలు మనకు అందించారు. ఈ విషయాలన్నీ మనకు ఇప్పటిదాకా దాదాపు ఈ 23 వారాల నుంచి మనం వింటూనే ఉన్నాం. అంటే సంప్రదాయ రీతిలో ఉంది, ఆధునిక సాహిత్యంలో కూడా వారు 2 వైపులా కూడా తమ కళానికి పదను పెట్టి ముందుకు నడిపించినటువంటి మహనీయులు. మామూలుగా తెలుగు కవిత్వంలో భిన్న సందర్భాల్లో కవులు తమ స్పందనలను అక్షరబద్ధం చేయడం అనేది సాధారణంగా మనం చూస్తూ ఉంటాం. అంటే వాళ్ళ అంతరంగంలో కలిగినటువంటి స్పందనలకు అక్షర రూపం ఇచ్చి కవితాత్మకంగా తమ అనుభూతి లోకానికి అందేటట్లుగా చేసేటువంటి ఒక ప్రక్రియను మనం కవిత్వం అన్నాం. అయితే ఆవేదనలు, దుఃఖాలు ఇట్లాంటి వాటిని గురించి కూడా
ఒక ప్రత్యేకమైనటువంటి కవిత్వాన్ని కవులు వెలయించారు. దాన్ని స్మృతి కవిత్వము అనేటువంటి పేరుతో పిలిచారు. అంటే ఆధునిక సాహిత్యంలో అనేక స్మృతి కావ్యాలు మనకు కనిపిస్తాయి. దీంట్లో ఏమి అంటే ఆత్మీయులైన వాళ్ళను గురించి కావచ్చు, లేదా లోకోపకారమైనటువంటి సామాజిక జీవనంలో తమ జీవితాన్ని సమాజానికి అంకితం చేసినటువంటి మహనీయులను గురించి కానీ, వాళ్ళ యొక్క జ్ఞాపకాలను స్మరిస్తూ ఈ స్మృతి కావ్యాలు రాస్తారు. దీంట్లో కవి హృదయంలోని ఆర్ద్రత మనకు కనిపిస్తుంది. అట్లాంటి విభాగంలో చేరిందా ఈ అశ్రుభోగ అనేటువంటి కావ్యము అనేటువంటి ఆలోచన చేస్తే, మనం ఇంతకు ముందే అనుకున్నాం, ఆచార్య సుప్రసన్న గారు సుఖ దుఃఖాలకు కూడా అతీతుడు. సంతోషం వచ్చినా లేదా దుఃఖం వచ్చినా వాటిని అధిగమించి ప్రవర్తించగలిగినటువంటి స్థిరచిత్తత కలిగిన వారు. కానీ వారి మనస్సులో ఉన్నటువంటి ఆర్ద్రతను భగవంతునికి నివేదించుకుంటూ అందించినటువంటి రచన ఈ అశ్రుభోగ కావ్యం. ఎందుకంటే మన అందరికీ తెలుసు, సుప్రసన్న గారి జీవితంలో ఎన్ని కష్టకాలాలు వచ్చినాయో మనందరికీ దాదాపుగా తెలుసు. అంటే అనేకమైనటువంటి సన్నివేశాల్లో ఎన్నో విషాదాలను వారు చూడగలిగారు, వారు అనుభవించగలిగారు. కానీ మనకు బహిర్గతంగా వారి విషాదం మనకు కనిపించదు. కానీ అంతర్వీక్షణలో మనం గమనిస్తే వారిలో ఉన్నటువంటి విషాదాలంతా కూడా ఈ అక్షర రూపాల్లో మనకు ప్రత్యక్షమవుతూ ఉంది. సాహిత్య ప్రేమికులకు, కవిత్వ ప్రేమికులకు కవి హృదయంలో ఉన్నటువంటి విషాదాన్ని అర్థం చేసుకునే విధంగా వారు తమ కావ్యాలను అందించారు. ఎందుకంటే దాదాపుగా 2008 ప్రాంతంలో వారి జ్యేష్ఠ కుమారుడు కోవెల శ్రీనివాస్ మరణించారు. కొద్ది రోజులకు వారి సోదరుని మరణించింది. అట్లాగే 2010లో నిత్యము సాహిత్యంతో సహభాగిగా ఉంటూ తెలుగు సాహిత్యంలో అపురూపమైనటువంటి సాహిత్యాన్ని సృష్టించినటువంటి కోవెల సంపత్ కుమారాచార్య గారు, వీరి చిన్నాయన గారు, ఇంచుమించు ఇద్దరు కూడా 4-5 సంవత్సరాలు తేడాతో ఉన్నటువంటి వాడు, కలిసి కవిత్వం రాసినటువంటి వారు, సాహిత్య యాత్రలో కలిసి ప్రయాణం చేసినటువంటి వారు, నిత్య సాహితీవ్రతులు ఇద్దరూ కూడా, ఇద్దరి దృక్పథాల్లో కూడా భారతీయత సనాతన ధర్మానికి ఒక ప్రత్యేకమైనటువంటి ప్రతిపత్తిని చూపించినటువంటి వారు. అట్లాంటి సంపత్ కుమారాచార్య గారు 2010లో వారు అస్తమించడం ఒక రకంగా వీరి సాహిత్య యానానికి, సాహిత్య ప్రయాణానికి ఒక ఆటంకమే అయినా దాన్ని అధిగమించి తమ సాహిత్య ప్రయాణం కొనసాగించారు. ఇవన్నీ ఒక ఎత్తైతే 2011లో వారి సతీమణి, వీరి నిత్య సాహితీ వ్రతానికి అడుగడుగునా తోడ్పడుతున్నటువంటి ఆ తల్లి శారదమ్మ గారు మరణించడం వీరికి ఒక రకంగా ఒక నిస్పృహ, నిరాశ ఏర్పడి ఉండవచ్చు. కానీ దాన్ని కూడా అధిగమించి ఆ విషాదాన్ని తన మనస్సులోనే ఉంచుకొని దాన్ని అక్షరబద్ధ, ఇవన్నీ అంటే ఇట్లాంటి విషాద సంఘటనలు ఒక జీవితంలో ఒకటొస్తేనే తట్టుకోవడం చాలా కష్టం. కానీ దాదాపుగా 1-2 ఏళ్లకంతా కూడా ఒక్కొక్క విషాదం జరుగుతూ ఉంటే తట్టుకోవడం అనేది చాలా కష్టం. కానీ దాన్నన్నింటినీ కూడా అధిగమించి మళ్ళా కొద్ది కాలానికే వారి కూతురు యొక్క భర్త, అల్లుడు అకస్మాత్తుగా మరణించారు. ఇవన్నీ కూడా తీరని విషాదాలు. ఆ విషయాన్ని ఈ అశ్రుభోగలో ఒక అద్భుతమైనటువంటి పద్యంలో వారు చెప్పారు. ఒక 10 ఏండ్ల మున్ను తనయుండరిగెన్ సురలోక వీధి చెరికయ్యి, ఆ కొడుకు చనిపోయాడు. 2 ఏండ్లకు ప్రేముడి చెల్లియు స్వర్గవాసి అయి, ఆ తర్వాత 2 ఏళ్లలోనే మళ్ళీ వాళ్ళ సోదరి మరణించింది. సుకృతి పితృవ్యుడు అచ్యుతుని చోటికి చేరే, పితృవ్యుడు వారి బాబాయ్, వాళ్ళ చిన్నాన ఆచార్య కోవెల సంపత్ కుమారాచార్య గారు, వారు అస్తమించడం కూడా ఒక విషాదం. మరొక్క ఏటికిన్ ప్రకటిత
కీర్తి గౌరి గద పద్మము చేరను తన్వి ఒంటిగా. ఈ ఒంటిగా అనే మాట మనకు వారిలో ఉన్నటువంటి వేదనను అర్థం చేస్తున్నది. వారి దాంపత్యంలో ఉన్నటువంటి పవిత్రత, వాళ్ళ దాంపత్యంలో ఉన్నటువంటి అనుబంధము, ఇవన్నిటినీ తెలియజెప్పే ఒకే ఒక్క మాట ఒంటిగా. అంటే సుప్రసన్న గారి శబ్ద ప్రయోగ సౌష్ఠవము ఇవన్నీ మనం ప్రత్యేకంగా చెప్పవలసిన అవసరం లేదు. ఎందుకంటే కవిత్వాన్ని చదివిన వారికి అందరికీ కూడా వారి కవిత్వంలో గాఢతకు కారణము అయినటువంటి శబ్ద ప్రయోగ అభిజ్ఞత, శబ్ద ప్రయోగ ఔచిత్యము ఎంత గొప్పవో మనందరికీ తెలిసిందే. అయితే సరిగ్గా వీటిని గురించి ఆలోచిస్తున్న సమయంలోనే 82 నేండ్లు తననిప్పటికీ, 82 వచ్చేసినాయి అప్పటికే. ఈ సందర్భంలో ఈ వ్యథ చలనట్లుగా మనసున కొత్త ఘాతము అమాంతము మృత్యువు చిన్న కూతు భర్తను దిగబ్రింగే. వీటన్నిటి నుంచి ఇంకా పూర్తిగా తేరుకోక ముందే 82 వయస్సులో మరొక విఘాతం కలిగింది. మృత్యువు చిన్న కూతురు భర్తను దిగమింగింది. రాయినై రాపిడి పొందను లేక సావు తాడనమున ప్రాణమందదు పుడాబు చెలంగదు భగ్న చిత్తమై. నిజంగా చిత్తము భగ్నం కావడం అనేది అత్యంత సహజమైనటువంటిది. రాపిడి పొందినటువంటి వారి యొక్క వేదనను ఈ అశ్రుభోగ కావ్యంలో వారు అడుగడుగునా చెప్తూ, దీనికి ఒక ప్రత్యేకమైనటువంటి, ఎందుకంటే మిగతా కావ్యాలకు దీనికి చాలా తేడా. మిగతా స్మృతి కావ్యాలలో ఒక మహామహుణ్ణి కానీ లేదా వారి ఆప్తులను కానీ స్మరించుకోవడం కంటే ఇందులో వారి స్మరణలో కలిగిన వేదనను భగవంతునికి నివేదించడంలో మనకు వారు పారం ముట్టినట్టుగా కనిపిస్తుంది. సాధారణంగా ఇదొక మొట్టమొదలు దీని పేరును గురించి ఆలోచిద్దాం. అశ్రుభోగ. సుప్రసన్న గారు వారి రచనలకు పెట్టినటువంటి పేర్లే చాలా లోతుగా ఉంటాయి. సమర్పణం కానీ, దర్పణం కానీ, భావసంధ్య కానీ, వారి విమర్శ గ్రంథాలు కావచ్చు, అట్లాగే మణికర్ణిక, మణిసేతువు మొదలైనటువంటి కవిత్వ సంబంధాలు కావచ్చు, ఏవైనా కావచ్చు. అంటే దాని వెనకాల చాలా తాత్వికత ఉంటుంది, దాని వెనకాల చాలా లోతులు ఉంటాయి. ఇక్కడ అశ్రుభోగ అనే మాట ఇది చాలా చిన్నది, 112 పద్యాలున్న కావ్యం అంతే. ఈ కావ్యంలో వారు దీనికి అశ్రుభోగ అని ఎందుకు పేరు పెట్టాడు అంటే, కన్నీళ్లు, అశ్రులు అంటే కన్నీళ్లు, కన్నీళ్లు మనకు భోగాన్ని కలిగిస్తాయా? భోగం అంటే ఆనందం, ఆనందాన్ని కలిగిస్తాయా? ఇది వెంటనే మనకు స్ఫురించేటువంటి అర్థం. కానీ ఇట్లాంటి సందేహాలు ముసిరినప్పుడు కొద్దిగా లోపలికి ఆలోచిస్తే దీని వెనకాల ఉన్నటువంటి తాత్వికత మనకు అర్థమవుతుంది. ఎందుకంటే భోగము అనే పదానికి పాము పడగ అనేటువంటి ఒక అర్థం కూడా ఉంది సాధారణంగా. అంటే మన ఈ లోకంలో జన్మ తీసుకున్న ప్రతి జీవితము పాము పడగ నీడలో ఉన్నట్టే. ఈరోజు ఉంటుందో, రేపు ఉంటుందో, రేపు పోతుందో, రేపు ఉంటుందో ఉండదో తెలియదు. కాబట్టి పాము పడగ నీడలో ఎప్పటికీ ఉన్నటువంటిది మానవ జీవితం. ఇది మనము కాదు అనడానికి వీలు లేనటువంటి సత్యం. దీన్ని మనము శాశ్వతంగా ఉంటామనో, ఇన్నేళ్లు బ్రతుకుతామనో, ఇంతకాలం జీవిస్తామనో అనేటువంటి మాట మనం చెప్పలేము. ఈ క్షణం ఉండొచ్చు, వచ్చే క్షణంలో పోవచ్చు, లేదా కొన్ని సంవత్సరాలు ఉండవచ్చు. అది చెప్పడానికి వీలు లేనటువంటి ఒక అంశం. కాబట్టి మన జీవితం పాము పడగ నీడలో ఉంది. ఎప్పుడైనా పాము కాటు వేయొచ్చు. జీవితం ఎప్పుడైనా కూడా అంతం కావచ్చు. కాబట్టి ఎప్పుడు తన జీవితం అంతమవుతుందో తెలియనటువంటి ఏ మనిషికి ఎప్పుడు దుఃఖభాజనుడవుతాడో, అంటే ఏ దుఃఖం ఎప్పుడు కలుగుతుందో కూడా మనకు తెలియదు. ఇప్పుడు ఆనందంగా ఉండొచ్చు, మరుక్షణంలో మనం పట్టలేనంత దుఃఖము మన జీవితంలో సంభవించవచ్చు. ఇది ప్రతివాడు అర్థం చేసుకోవలసినటువంటి అంశమే. కాబట్టి మానవుని యొక్క దుఃఖమయ జీవిత రేఖలు ఈ పద్యకావ్యంలో మనకు కనిపిస్తాయి. అంటే ప్రత్యేకంగా ఒకరి స్మృతి చేసినటువంటి కావ్యం కాదు ఇది.
అనేకమైనటువంటి విషాద సన్నివేశాల సమాహారంలో వారి హృదయంలో నుంచి పెళ్ళుపికి వచ్చినటువంటి, అంటే మానవ జీవితంలో ఉన్నటువంటి దుఃఖమయ జీవిత రేఖలు ఈ పద్యాల్లో మనకు కనిపిస్తాయి. అంటే తాను భగవంతునికి నివేదించుకుంటూ ఈ దుఃఖాల్లో నుంచి నేను ఎట్లా బయటికి వస్తాను అన్నట్లుగా తమ విషయాన్ని చెప్పుకుంటున్నటువంటి పద్ధతిలో మానవ జీవితంలో ఉన్నటువంటి దుఃఖ రేఖలన్నీ కూడా ఈ కావ్యంలో మనకు దర్శనమిస్తాయి. అంటే ప్రతి మనిషిలో కూడా అంతరంగ వేదన తప్పకుండా ఉంటుంది, ఏదో ఒక కారణం కావచ్చు. కానీ కావలసినటువంటి వాళ్ళు ఈ లోకం విడిచిపోయినప్పుడు, ఆత్మీయులైనటువంటి వాళ్ళు ఈ లోకం విడిచిపోయినప్పుడు, మనకు అత్యంత ప్రీతికరమైనటువంటి వాళ్ళు ఈ లోకం విడిచిపోయినప్పుడు కలిగే వేదనను అంత సులభంగా మర్చిపోలేము. కాబట్టి దాని ఆ హృదయ వేదన ఎట్లా ఉంటుందో తీర్చిదిద్దినటువంటి పద్యాలు ఇందులో ఉన్నాయి. ఇది చూడ్డానికి చిరుకావ్యమే, కానీ చాలా అద్భుతమైనటువంటి అపురూపమైనటువంటి వేదనలను, సంవేదనలను, ముఖ్యంగా హృదయంలో కలిగినటువంటి దుఃఖ రేఖలు ఎట్లా ఉంటాయో చాలా ఘనంగా చెప్పినటువంటి కావ్యం. ఇందులో మనకు స్పష్టంగా కనిపించేవి 2-3 అంశాలు ఉంటాయి. ఏమిటి అంటే దుఃఖము యొక్క స్వరూపం. దుఃఖం అనేది దానికి మామూలుగా ఒక రూపం ఉండదు, అది అమూర్తము. కానీ అది చదువుతుంటే మనకు దుఃఖం అనేటువంటి యొక్క దాని స్వరూపం కూడా అర్థమైనంత అనిపిస్తూ ఉంటుంది. అది వారి యొక్క కవిత్వ శక్తిలో ఉన్నటువంటి గొప్పదనం. అట్లాగే ఏ దుఃఖాన్నైనా కూడా మనం అధిగమించగలిగినటువంటి శక్తి ఇచ్చేవాడు ఆ పరాత్పరుడు ఒక్కడే, ఆ సర్వేశ్వరుడు ఒక్కడే, ఆ మహామహుడు ఒక్కడే. కాబట్టి ఆయన కటాక్ష వీక్షణాలు మన మీద ఉన్నంత కాలం మనం ఒకవేళ ఎన్ని దుఃఖాలు వచ్చినా, ఎన్ని వేదనలు కలిగినా, అంతరంగం ఎంత చితికిపోయినా వాటన్నిటినీ అధిగమించి ముందుకు వెళ్ళగలిగిన సామర్థ్యం మనకు భగవంతుడు ఇవ్వగలడు అనేటువంటి ఒక దృఢమైన విశ్వాసంతో ఈ కావ్యంలో తమ వేదనలను భగవంతుడికి వినిపించే విధంగా ప్రపంచానికి అందించినటువంటి కావ్యం. చాలా పద్యాల్లో తమ ఇలవేల్పైనటువంటి నరసింహస్వామిని వేడుకున్నటువంటి సందర్భాలు మనకి ఇందులో కనిపిస్తాయి. అంటే తమ హృదయ వేదనను స్వామికి విన్నవి, ఆయనకు అన్నీ తెలుసు. ప్రపంచంలో ఉన్నటువంటి ప్రతి విషయము తెలిసినటువంటి వాడు భగవంతుడు కనుక మనలో ఉన్నటువంటి ప్రతి ఆలోచన కూడా తెలిసినటువంటి వాడు భగవంతుడే. అయినా మరొకసారి మన వేదనను ఎవరికంటే వాళ్లకు విన్నవించుకోవడం కంటే భగవంతుడికి విన్నవించుకోవడంలో ఉన్నటువంటి తృప్తి, భగవంతుడికి చెప్పుకోవడంలో ఉన్నటువంటి ఆ వేదనను పోగొట్టుకోగలిగినటువంటి శక్తి అందులో ఉంది అని తెలియజెప్పడానికి ఇందులో మనకు అనేక పద్యాల్లో తమ ఇలవేల్పైనటువంటి నరసింహస్వామికి చెప్పుకున్నటువంటి వ్యక్తీకరింపబడినటువంటి పద్యాలు మనకి ఇందులో కనిపిస్తాయి. జాగ్రత్తగా చదివితే ఇది మామూలుగా సుప్రసన్న గారి వ్యక్తిగతమైనటువంటి వేదనలను వివరించడమే కాదు, లోకంలో ఉన్నటువంటి ప్రతి మనిషి యొక్క వేదన ఇట్లా ఉంటుంది అని తెలియజెప్పినట్టుంది. మామూలుగా మనం ఎవరైనా ఒక మహామహుని గురించో, ఒక ఆత్మీయుని గురించో మనము స్మృతి కావ్యం రాస్తే ఆ స్మృతి కావ్యంలో వాళ్ళతో వీళ్ళకు ఉన్నటువంటి అనుబంధము, లేకపోతే వాళ్ళ వల్ల వీళ్ళు పొందిన ప్రేమనో గౌరవమో ఏదైనా కావచ్చు, వాటన్నిటి యొక్క ప్రసక్తి వస్తూ ఉంటుంది. ఇక్కడ అది కాదు. ఇక్కడ కవి వేదన సమాజపు వేదన, సమాజంలో ఉండే ప్రతి వ్యక్తిలో గూడు కట్టుకున్నటువంటి వేదనలను గురించి స్వామివారికి విన్నవించినట్టుగా కనిపిస్తుంది. అంటే ఒక రకంగా కవిత్వములో ఉన్నటువంటి సార్వజనీనత, కవిత్వంలో ఉన్నటువంటి ప్రతివాడికి వర్తించే తత్వము ఈ పద్యాల్లో మనకు కనిపిస్తుంది. ఎందుకంటే సాధారణంగా దుఃఖం ప్రతివాడికి తప్పదు, కానీ ఆ దుఃఖంలో రూపాలు వేరుంటాయి. అంటే ఎందువల్ల దుఃఖం వస్తుందో తెలియదు, కానీ అన్ని దుఃఖాలకు మూలమైనటువంటి దాని రూపం మాత్రం ఒక్కటే. దాని కారణం ఏదైనా కావచ్చు, ఎందుకైనా రావచ్చు. కావలసిన వాళ్ళు మరణించినప్పుడు కావచ్చు, లేదా తనకు అన్యాయం జరిగినప్పుడు కావచ్చు, తనకేదైనా బాధలు కలిగినప్పుడు కావచ్చు, ఏదైనా కావచ్చు. కానీ వాటన్నింటిలోనూ కూడా
దుఃఖం యొక్క స్వరూపమంతా కూడా అంటే వేదనంతా కూడా ఎప్పుడైనా ఒకటే. దాని ఫలితం ఏమిటంటే మానసిక వైక్లభ్యము. మనస్సు చెదిరిపోవడం అనేది దుఃఖం యొక్క చివరి ఫలితం. అంటే దుఃఖం మనిషి యొక్క మనస్సు మీద ప్రభావం చూపించి మానసికంగా వ్యక్తిని బలహీనపరుస్తుంది. మానసికంగా వ్యక్తిని కుంగేటట్లు చేస్తుంది. అట్లాంటి కృంగేటట్లు చేసే వైక్లభ్యం నుంచి మనల్ని రక్షించగలిగి మనం అధిగమించగలిగేటువంటి శక్తిని ఇవ్వవలసినటువంటి వాడు ఆ సర్వేశ్వరుడు ఒక్కడే. కాబట్టి ఆ సర్వేశ్వరుని వేడుకున్నట్టుగా మనకు ఇందులో పద్యాలు కనిపిస్తాయి. ఎందుకంటే చాలా పద్యాలు దుఃఖం యొక్క స్వరూపాన్ని చెప్పడం అనేది మనకు దుఃఖాన్ని దర్శింపజేసినట్టయింది. అట్లాంటి ఈ కావ్యానికి మనకు సార్వజనీనత ఎందుకు కలిగింది అంటే ప్రతివాడిలో ఉన్నటువంటి దుఃఖాన్ని ధ్వనింపజేసినట్టుగా, ప్రతివాడిలో ఉన్నటువంటి దుఃఖాన్ని మనల్ని దర్శింపజేసినట్టుగా. ఇది కేవలం ఒక కవికి మాత్రమే ఉన్న దుఃఖం కాదు. కవికి దుఃఖం కలిగింది. ఆ దుఃఖము అనేటువంటి ఒక శక్తి ఏదైతే, దుఃఖం అనేటువంటి భావం ఏదైతే ఉందో ఆ భావము ప్రతివానిలో కారణం ఏదైనా కావచ్చు, కానీ ఆ దుఃఖం యొక్క స్వరూపం ఏమిటో తెలియజెప్పి దాని నుంచి అధిగమించగలిగే శక్తి మనకు ఇవ్వాలి అనే. ఎందుకంటే ఇది సార్వకాలికమైనటువంటి సత్యం. ఏ కాలంలో వాడికైనా దుఃఖం తప్పదు. ఎంత సుఖం ఉందో అంత దుఃఖం ఉంది. అంటే ఆ దుఃఖాన్ని అది పూర్వకాలంలో ఉంది, వచ్చే కాలంలో ఉంటుంది, మా కాలంలో లేదు అనడానికి లేదు. అది భూత భవిష్యత్ వర్తమాన కాలాల్లో ఉంది. సాధారణంగా వర్తమాన కాలం మాత్రమే, వర్తమాన కాలం అనేది లేదు, భూతకాలము భవిష్యత్ కాలమే ఉంది అని ఒక ఆయన చెప్పారు. ఎందుకంటే ఇప్పుడు ఈ క్షణం వర్తమానం కావచ్చు, ఒక్క క్షణం అయితే అది భూతకాలం అవుతుంది, రాబోయే క్షణం అయితే భవిష్యత్ కాలం అవుతుంది. వర్తమానం అనేది మనం అనుకుంటున్నటువంటిది. అంటే కేవలం దుఃఖం అనేది వర్తమానంలోనే కాదు, ముందు ఉంది, తర్వాత ఉంటుంది, అన్ని కాలాల్లో ఉంటుంది. అట్లాంటి దుఃఖాన్ని గురించి ఒక ప్రత్యేకమైనటువంటి కవిత్వ వేదికలాగా ఈ అశ్రుభోగ కావ్యం మనకు కనిపిస్తుంది. ఇది ఎప్పుడు సాధ్యమవుతుంది? ఇట్లాంటి అంటే సామాన్యంగా దుఃఖం వస్తే తన దుఃఖాన్ని గురించి చెప్పే స్మృతి కావ్యాలు కాకుండా తన దుఃఖం యొక్క విశ్లేషణ మాత్రమే ప్రధానంగా చేసినటువంటి కావ్యం కాకుండా, అంటే తన స్మృతిలో, తన అనుభూతిలో, తన ఆత్మీయతలో ఇవి మాత్రమే కాకుండా వీటికి అందరిలో ఉన్న దుఃఖాన్ని సమన్వయం చేసి ఒక మహా దుఃఖం యొక్క స్వరూపాన్ని దర్శింపచేయడం అనేటువంటి శక్తి ఒక కవికి ఎప్పుడు కలుగుతుంది అంటే కవిలో తన అంతర్ముఖీనతలో ఒక స్పష్టత ఉన్నప్పుడు. ఆ అంతర్ముఖీనత దీనికి చాలా ప్రధానం అయినటువంటి అంశం. ఎందుకంటే తనలో తాను చూసుకొనకపోతే, తనను తాను గుర్తించకపోతే ఇట్లా వెల్లడించడం అనేటువంటిది సాధ్యమయ్యే విషయం కాదు. ఎందుకంటే ఆ అంతర్ముఖీనత ఏం చేస్తుందంటే కవిత్వ ధర్మాన్ని రెండింతలు పెంచుతుంది. అంటే కేవలం ఏ అనుభూతి అయినా కవి తనకొక్కడికే కాకుండా లోకానికి కూడా అది చెందాలి అన్నప్పుడు అతడు అంతర్ముఖుడై ఆలోచించగలగాలి. కేవలం బాహిరంగా ఆలోచించడం వల్ల అది సాధ్యమయ్యే పని కాదు. అంటే మహా దుఃఖం వచ్చింది, ఆ దుఃఖము సార్వజనీనమైనటువంటి దుఃఖంగా భావించి ఆ సార్వజనీన దుఃఖాన్ని మనస్సులో అంతరంగంలో దాన్ని గురించి దర్శించి దాన్ని బహిర్గతం చేసినప్పుడు, అంటే తన మనస్సులో ఉన్నటువంటి దుఃఖాన్ని చెప్పడానికి ముందు దాని యొక్క స్వరూపాన్ని తాను దర్శించాలి. అంటే ఈ మహావేదన సమాజంలో ఉన్నటువంటి ప్రతి వ్యక్తిలో ఉన్నటువంటి ఈ వేదన ఎట్లా ఉంటుంది అనేటువంటి అనుభూతిని గురించి తాను దర్శించి ఎదుటి వాళ్లకు చెప్పగలగలం అనే శక్తి అంతర్ముఖీనత ఉన్నటువంటి కవికి మాత్రమే సాధ్యమవుతుంది. అంటే ఎందుకంటే భావోద్వేగాలు ఉంటాయి, సుఖ దుఃఖాలు, అట్లాగే ఆనంద ఆశ్చర్యాలు, ఇట్లాంటి అనేక రకాలైనటువంటి భావోద్వేగాలు ఉంటాయి మనిషిలో. ఈ భావోద్వేగాలను బట్టి దుఃఖమైన ఆనందమైన దాని తీవ్రత ఉంటుంది. ఆ తీవ్రత ఈ భావోద్వేగం మీద ఆధారపడి ఉంటుంది. ఏ సందర్భంలో ఏ భావోద్వేగం ఉంటుందో
కవి తాను దర్శించగలగాలి లోపల. దర్శించగలిగినప్పుడు మాత్రమే దానిని వ్యక్తీకరించడం అనేటువంటిది సాధ్యమవుతుంది. అది సమాజంలో సార్వకాలిక సత్యంగా, సార్వజనీనమైనటువంటి సత్యంగా నిలుస్తుంది. కాబట్టి ప్రధానమైనటువంటి ఆలంబనం అంటే ఒక మహాకావ్యము సృష్టించడానికి, ఇట్లాంటి సంవేదనలను చిత్రించగలిగిన మహాకావ్యము సృష్టించడానికి ప్రధాన ఆలంబనం కవిలో ఉన్నటువంటి అంతర్ముఖీనత. సుప్రసన్న గారిలో ఆ అంతర్ముఖీనత విస్తృతంగా ఉంది కనుక మామూలుగానే వారి కావ్యాల్లో, చాలా కావ్యాల్లో అంతర్ముఖీనమైనటువంటి భావాల ద్వారా అనేకమైనటువంటి సత్యాలను బహిర్గతం చేసినటువంటి విషయాలు మనం వింటూనే ఉన్నాం. దాదాపుగా ఈ 22 వారాల దాకా మనం వారి రచనల్లో ఉన్నటువంటి లోతులను తెలుసుకోవడానికి అంతర్ముఖీనతనే ఆలంబనంగా చేసుకొని చెప్తూ ఉన్నాం. సరిగ్గా ఈ మార్గంలో సాగి ఇట్లాంటి అంతర్ముఖుడై తాను దర్శించినటువంటి ఈ వేదనల మూలాలు ఆవిష్కరించడమే ఈ అశ్రుభోగ అనే కావ్యానికి ప్రధాన ధాతువు. మూలమైనటువంటి ధాతువు ఏమి అంటే లోపల ఉన్నటువంటి వేదనలను తాను అంతర్ముఖీనుడై దర్శించి కేవలం తన వేదనలే కాకుండా సర్వమానవుల్లో ఉన్నటువంటి వేదనలకు మూలాలు దర్శించి ఆ మూలాలను బహిర్గతం చేయడానికి ప్రధానమైనటువంటి కావ్యంగా అదే ఈ కావ్యంలో మూలధాతువుగా కనిపిస్తుంది. ఒక ప్రత్యేకమైనటువంటి కథ కానీ లేదా ప్రత్యేకమైనటువంటి సందర్భాలు కానీ ఇందులో కనిపించవు. కానీ తాను దుఃఖాన్ని అంటే తన దుఃఖమే తనకు అంతర్ముఖీనతను కలిగించి అట్లాంటి ఆలోచనలకు విత్తనం మొలకెత్తించింది అనేటువంటిది మనం అర్థం చేసుకునే అవకాశం ఉంది. అందుకని ఇది చదివినటువంటి పాఠకులకు, దీని హృదయాన్ని అర్థం చేసుకున్నటువంటి సహృదయులకు ఇది గొప్ప ఆశ్చర్యాన్ని, అనుభూతిని కలిగిస్తుంది. వేదనలలో ఉన్నటువంటి నిజమైనటువంటి బాధ ఏమిటో మనకు అర్థమవుతుంది. ఒక రకంగా ఇది అతని హృదయాన్ని ఒక పరాకాష్ఠమైనటువంటి స్థితికి తీసుకొని వెళుతుంది. అంటే మానవ సంవేదనలను అర్థం చేసుకోగలిగేటువంటి ఒక అద్భుతమైనటువంటి కావ్యంగా ఇది నిలుస్తుంది. దీనికి ముందు తొలి పలుకు అని ఒక చిన్న మాటలు రాశారు అందులో సుప్రసన్న గారు. ఏమిటి అంటే అసలు ఇది కావ్యం అనొచ్చా అంటే ఏ కావ్యం అనాలి అంటే వారే రాశారు, దుఃఖం అంటే ఏమిటో తెలుసుకునే ప్రయత్నం చేసిన కావ్యం ఇది. అంటే మనిషి ఇక్కడ సుప్రసన్న గారి దుఃఖం అనేది ఒక ఆలంబనమే, కానీ అసలు దుఃఖం అంటే ఏమిటి అని తెలుసుకోవడానికి ప్రయత్నం చేసినటువంటి కావ్యం ఇది. దీంట్లో ప్రజ్ఞావాదం లేదు అని ఒక మాట అన్నారు. అంటే సాధారణంగా కవులు ఏమంటే సందర్భోచితంగా ఉండే కవులు ప్రజ్ఞను చూపిస్తేనే అది గొప్ప కావ్యంగా నిలబడుతుంది. మనకు తెలిసిన ప్రజ్ఞనంతా కూడా కావ్యంలో పెట్టడానికి సాధారణంగా సాహిత్య శాస్త్రం అంగీకరించదు. కాబట్టి తనకున్నటువంటి ప్రజ్ఞను ప్రదర్శించే కావ్యం కాదు ఇది. అట్లాగే నష్టో మోహ స్మృతిర్లబ్ధ అన్న దశ లేదు. ఇది ఎట్లా చెప్పారంటే వారు సాధారణంగా మనకు గీతాకారుడు చెప్పారు, శ్రీకృష్ణ భగవానుడు చెప్తూ గీతను నరుడికి బోధించినప్పుడు చివరగా నష్టో మోహ స్మృతిర్లబ్ధ అని ఒక మాట చెప్పాడు. అంటే మోహం నశించింది, జ్ఞానం వచ్చింది అనే అర్థంలో చెప్పాడు. అయితే ఇక్కడ అది లేదు అన్నాడు. అంటే ఇంకా పూర్తిగా జ్ఞానం రాలేదు, ఆ దశ రాలేదు ఇంకా. కాబట్టి అహంత్వా సర్వ పాపేభ్యో మోక్షయిష్యామి అనే జగద్గురువు అభయహస్తం కావాలి. కావలసింది ఏమిటంటే ఆ జగద్గురువు యొక్క అభయహస్తం కావాలి, ఆ భగవంతుడి కరుణ కావాలి. అంటే దీని నుంచి అధిగమించడానికి ఎంతో బలం, మానసికమైనటువంటి బలం కావాలి అని ఏ పేరుతో పిలిచిన వియోగము, విరహము, విధురత, విక్షేపము ఇవన్నీ వేదన పాదులో నుంచి మొలకెత్తినవే. అంటే మనిషి ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొంటుంటాడు, అవన్నీ తన అనుభవంలోకి వచ్చాయి వారికి. అవన్నీ కూడా వేదనల పాదులో నుంచి పుట్టినవే. కాబట్టి
వీటిని గురించి అంతర్మథనం చేసినప్పుడు, అంతర్ముఖీనంగా ఆలోచించినప్పుడు వారికి కలిగినటువంటి వేదనలకు అక్షర రూపమే. అంటే సాధారణంగా ఋతుచక్రానికి, అంటే ఋతువులు వసంత ఋతువుతో ప్రారంభమై శిశిర ఋతువుతో ముగిస్తాయి. ఈ రెండు అంచుల్లో అంటే పుట్టుక, పతనం, ఈ రెండు అంచుల మధ్యలోనే అన్నీ ఉన్నాయి. కాబట్టి అంటే పుట్టినది క్షీణిస్తుంది అనేటువంటి సత్యం ప్రకృతే మనకు చెప్తూ ఉంది. ఈ రెండింటి మధ్యలో ఉన్నటువంటి సృష్ట్యాది నుంచి చైతన్యం అభికృతిని, అమృతత్వాన్ని కోరుతూనే ఉంటుంది. అమరుగా ఏమనిపిస్తుందంటే అమృతత్వం కావాలి అనేటువంటి ఒక యోచన ఉంటుంది. అయితే మనకు అమృతత్వం అనేది ఉంటుందా? ప్రకృతిలోనే లేదు. దాన్ని మనం అధిగమించేటువంటి ఒక ప్రయత్నం చేయాలి. ఇక్కడ ఒక ఉదాహరణ చెప్పారు. మొదలు జ్ఞానాన్ని పొందాలి, ప్రతిదాన్ని అర్థం చేసుకోవాలి అని చెప్తూ భారతంలో ఒక చిన్న ఉదాహరణని ఇక్కడ ఇచ్చారు. ఏమిటంటే ధృతరాష్ట్రుడికి పాండవులకు రాజ్యం ఇవ్వకూడదు అనేటువంటి లోపల ఒక కోరిక ఉంది. కానీ దాన్ని గట్టిగా చెప్పలేదు, బాధపడుతూ ఉంటాడు. విదురుడిని అడుగుతాడు. విదురుడు చెప్పే కంటే ముందు సనత్సుజాతులతో చెప్పించే ప్రయత్నం చేస్తాడు. అన్ని రకాల ప్రయత్నాలు అయితే కానీ అతనిలో ఏమీ మార్పు రాదు. మార్పు రాదని ఎక్కడ తెలుస్తుంది? భగవద్గీతలో మనకు మామకాః పాండవాశ్చైవ కిమకుర్వతి సంజయ అనే మాటలో తెలుస్తుంది. అంటే నా వాళ్ళు పాండవులు, ఇక్కడ నా భేదం ఉంది. గుడ్డివాడు ఆయన. అంటే ఇక్కడ గుడ్డితనం అనేది సాంకేతికంగా తీసుకుంటే అజ్ఞానము అనేటువంటి అర్థంలో, అంటే అజ్ఞానికే నీనా భేదాలు ఉంటాయి. ఆ నీనా భేదాలను దాటడం అనేటువంటిది వేదనలను అధిగమించడం జరుగుతుంది. అది ఒక దృక్పథం ఉంది. కాబట్టి అట్లాంటి, అంటే ధృతరాష్ట్రునికి ఈ జ్ఞానం ఏమీ అందలేదు అనేటువంటి విషయం మనకు అర్థమవుతుంది. ఇప్పుడు మనం ఈ కావ్యంలోకి ఈ భూమికతో పోతే అనేక విషయాలను మనం అందుకోవచ్చు. కొన్ని పద్యాలను గురించి ఒకటి రెండు విషయాలు చెప్పే ప్రయత్నం చేస్తాను. మళ్ళీ మనకు అవకాశం ఉన్నప్పుడు మళ్ళీ దీని గురించి ఇంకా పూర్తి ఆలోచనలు చేద్దాం. ఇందులో మొట్టమొదలు వారి మాతామహులను స్మరించిన ఒక గొప్ప పద్యం చెప్పారు. నలి శ్రీవల్లభ పారతంత్ర్యమతియౌ నల్లంతిగళ్ చక్రవర్తుల ఠయ్యాల మహాన్వవాయమున పేరుంగల్గి లక్ష్మీ నృసింహల సన్నామ చతుర్విధ ప్రకట కావ్యశ్రేణి నిర్మాత భక్తిలతా పుష్పము చిత్తమంది ముడగా కేల్మూర్చి భావించదన్. సుప్రసన్న గారిది సంప్రదాయ పండిత కుటుంబం. ఇటు మాతామహుల నుంచి అటు పితామహుల నుంచి కూడా సంప్రదాయ నేపథ్యంతో పాటు సాహిత్య ఉపాసన కూడా వచ్చింది. ఠయ్యాల లక్ష్మీ నరసింహాచార్యుల వారు వీరి మాతామహులు. వారు సంస్కృతాంధ్ర భాషా నిష్ణాతులు. 1884 నుండి 1950 వరకు జీవించినటువంటి వారు. దాదాపుగా 3 క్షేత్ర మహాత్మ్యాలు రాశారు. అచ్చతెనుగులో ప్రబంధాలు రాశారు. ద్రావిడ వేద మహాత్మ్యాన్ని గురించి అచ్చతెనుగు కావ్యాలు, ప్రబంధాలు, నాటకాలు, యక్షగానాలు, శతకాలు, చాలా కృతులు, 10,000 గద్య పద్యాలు రాసినట్టుగా ఉన్నాయి. అట్లాంటి వారి వారసత్వం వీరికి ఉంది. తరువాత వారి ప్రభావం కూడా ఉంది. కాబట్టి సాహిత్యంలో విస్తృతంగా అన్ని, వారెట్లా అయితే మాతామహులు అన్ని ప్రక్రియల్లోకి వెళ్ళి, అంటే పద్యాలు ఉన్నాయి, యక్షగానాలు ఉన్నాయి, నాటకాలు ఉన్నాయి, అన్నీ ఉన్నాయి. అచ్చతెనుగు కావ్యాలు రాశారు. కృష్ణ కుబ్జా విలాసము అనే అద్భుతమైన అచ్చతెనుగు కావ్యం రాశారు. ద్రావిడ మహాత్మ్యం మామూలు సంప్రదాయమైనటువంటి ద్రావిడ సంప్రదాయానికి చెందిన అనేక సందర్భాల్లో దానికి సంబంధించిన విజ్ఞానాన్ని పొందినవారు. సరిగ్గా సుప్రసన్న గారికి ఆ వారసత్వం కూడా ఉంది. తాతగారి యొక్క వారసత్వం కూడా తండ్రి గారి నుండి మళ్ళీ వీరికి సంప్రదించింది. ఇట్లాంటి వారసత్వం కలిగి ఉన్నారు. కాబట్టి తాము ముందుగా తమ మాతామహుల యొక్క ప్రభావం వీరి మీద ఉంది. మాతామహులను స్మరించడంతో
ఈ కావ్యాన్ని ప్రారంభించారు. అంటే ఈ స్మరణ వెనక వారి యొక్క ప్రభావం వారి మీద ఉంది అనేటువంటి దృఢమైన విశ్వాసం ఉంది, వారి మీద గౌరవం ఉంది, వారి పాండిత్యం మీద గౌరవం ఉంది. దాని నుండి తమ జీవితం ప్రారంభమైంది అనేటువంటి ఒక విశ్వాసం ఉంది కనుక అక్కడి నుంచి ప్రారంభించి ప్రస్తావనలో మొట్టమొదటి పద్యంలోనే ఈ వెతముల్గు చేతమున ఏకడమూలలు నుండి సాగునో అవిలమౌచు కత్తిమొనయి తను వెల్లను క్రుమ్ముచుండు సంధ్యావధి చీకటుల్ విరిసినట్లుగా అస్మితన ఆవరించు ఏ త్రోవయు కనరాదు పలు త్రొక్కిడులంజడ భావమేర్పడు. అంటే మొదటి పద్యంలోనే కావ్యం యొక్క సంపూర్ణమైనటువంటి ఒక దృశ్యం మనకు సాక్షాత్కరించి వ్యత హృదయంలో మూలుగుతూ ఉంది. అంటే ఒక బాధ, ఒక వ్యథ, ఈ వ్యత మూలుగు చేతమున మనస్సులో అది ఒక రకంగా ఎట్లా ఉందట, ఏకడ మూలల నుండి సాగునో ఆవిలమౌచు కత్తిమొనయ్యి. అంటే ఆవిలమౌచు కత్తిమొనయ్యి. అవిలం అంటే సాధారణంగా వ్యాకులమైనటువంటి లేకపోతే కలకబారినటువంటి కత్తి వాడి అయినటువంటి అనుకుందాం. వాడి అయినటువంటి కత్తి మొనలాగా ఆ బాధ, హృదయంలో పుట్టినటువంటి బాధ బాధిస్తూ ఉంటే తనువెల్ల కుమ్ముచుండు, శరీరం అంతా కుచ్చినట్టుగా అనిపిస్తూ ఉంది. సంధ్యావతి చీకటులు విరిసినట్లుగా. అంటే రాత్రి మొదలైంది, చీకటి మొదలైంది, బాధ మొదలైంది. ఆ చీకటులు విరిసినట్లుగా అస్మితను ఆవరించు, లోకాన్ని చీకటి ఆవరించినట్లుగా నా అస్మితను ఇవన్నీ కూడా ఈ బాధలు ఆవరిస్తూ ఉన్నాయి. ఏ త్రోవయు కానరాదు. ముందుగా మనకు బాధ కలిగితే, దుఃఖం కలిగితే, వేదన కలిగితే ముందుగా మనకు అనిపించేది ఏమిటంటే అసలు దారి ఏమిటి దీనికి, అంటే దీన్ని నివారించుకోగలగడానికి, దీన్ని అధిగమించడానికి మనకు దారి ఉందా, అసలు ఏ దారి కనబడదేమిటి అనేటువంటి మొట్టమొదటి ఆలోచన ప్రాథమికంగా. తర్వాత దాని గురించి ఆలోచిస్తాం, కానీ వెంటనే అని ఏం చేయాలి అనేటువంటి ఒక బాధ కలుగుతుంది. ఆ బాధ మొట్టమొదటి, అందుకని ప్రస్తావనలో మొదటి పద్యంలోనే ఆ భావం చెప్పి ముందుకు వెళ్ళాడు. ఏ మృదులిప్తయో అనుగమించి తనంతగా చేరుకున్న దివ్యామృత ఘట్టము తొలుకు యామములెల్ల కరంగుచుండగా ప్రామిన భరతీ చరణ పంకజ ధూళి మొగమ్ము నిండగా ఆమె మీద పడ్డదో వ్యత్తు యథాకుల పర్వతముగా. ఒకవైపు అమ్మవారు కటాక్షించి కొంత సాహిత్య వ్యవసాయం జరుగుతుంది, ఆనందాలు కలుగుతూ ఉన్నాయి. సరిగ్గా ఈ సమయంలో ఒక వ్యథాకుల పర్వతములాగా బాధతో నిండినటువంటి ఒక మహాపర్వతం మీద పడ్డట్టు సందర్భాలు రావడం మొదలయ్యాయి. అందుకని ఏమన్నాడు, ఆమె మీద పడ్డదో వ్యథాకుల వియత్తు, వ్యథాకుల పర్వతం. వియత్తు ఆపద ఒక పర్వతం లాగా మీద పడింది. మనకు అనిపిస్తుంది ఎప్పుడైనా ఏ బాధ మనకు కలిగినా ఈ బాధ నాకు ఒక్కడికే కలిగిందేమో, ఇది ఒక మహాబాధ, పర్వతం లాంటి బాధ. అంటే ఇక్కడ చూడండి, కలిగింది సుప్రసన్న గారికి కావచ్చు, కానీ ఇవి సర్వమానవులకు కూడా సమానమైనటువంటి విషయమే. అందరికీ కూడా ఇట్లాంటి వేదనలు ఎప్పుడో ఒకసారి తటస్థపడుతూ ఉంటాయి. అప్పుడు అనిపిస్తుంది ఇది ఒక మహాభారంలాగా, ఒక మహాపర్వతంలాగా. ఎందుకంటే అప్పటిదాకా కూడా ఏ మృదులిప్తయో అనుగమించి తనంతగా చేరుకున్న దివ్యామృత ఘట్టముంతలకు యామములెల్ల కరంగుచుండగా. మంచి క్షణాలన్నీ కరిగిపోతున్నాయి. అంటే ఎప్పుడైతే మనకు బాధ కలిగిందో, ఎప్పుడైతే మనకు దుఃఖం వచ్చిందో, ఒక పర్వతంలాగా మన మీద పడి అది బాధించిందో, అప్పుడు అంతకు ముందున్నటువంటి మనము ఆనందం పొందినటువంటి క్షణాలు కానీ లేదా జ్ఞానం పొందుతున్నటువంటి క్షణాలు కానీ అవన్నీ కూడా కరిగిపోయేటువంటి ప్రమాదం ఉంది. అవన్నీ కూడా దూరం అయిపోయే. అంటే మనకేమనిపిస్తుందంటే
అవన్నీ పోయి మనకి ఇప్పుడు దుఃఖం వచ్చింది అంటే దాని గురించి ఆలోచించం. అట్లాంటి ఒక మహావేదన నుండి ఆయన మెల్లగా పైబడు పర్వతం అడుగు పట్టుల పచ్చడి పచ్చడైన నా లేబరమెంతదో బ్రతికిలేను మనస్సిది ఆడుచుండే పామై బుసకొట్టుచున్నది తనంతనే పర్వతం ఊడదీసి ప్రజ్ఞాబల రేఖయై గెలుచు సంగతి తాగిల కొట్టుకొన్నది. అంటే బాధలు కలిగినప్పుడు బాధల్లో నుంచి మనం బయటికి రావాలి అంటే ప్రజ్ఞ అనేది స్థిత ప్రజ్ఞత రావాలి. అది బలమైనటువంటిదై దీన్ని గెలవాలి. గెలిస్తే దాంట్లో నుంచి బయటికి మనం పడుతున్నటువంటి వేదనలో నుంచి, ఎందుకంటే పైన పర్వతం ఉంది, బాధా పర్వతం మన మీద పడ్డది, ఆ పర్వతాన్ని తొలగించుకోవాలి. ఆ పర్వతాన్ని, ఎందుకంటే అది పచ్చడి పచ్చడి చేస్తూ ఉంది, మనల్ని నలగగొడుతూ ఉంది. నలగగొడుతూ ఉన్నటువంటి ఆ వేదనా పర్వతాన్ని దాటి పక్కకు తప్పించి దాని నుండి మనం బయటపడాలి అంటే మనలో ప్రజ్ఞాబల రేఖ ఉండాలి. అది రావాలి. అది వస్తే తప్ప మనకది సాధ్యం కాదు, బయటికి రావడం సాధ్యం కాదు. జతగా పోవక తల్లడిల్లెదను ప్రచ్ఛన్నాంధ్య ప్రత్యన్ వ్యథామతి నొక్కండను తొడులేరెవరు అమ్లా అమ్లా అమ్లానాత్మ పంకేజుడన్ తత దుఃఖమిది స్యూతమై కృపణతా తాత్పర్యమై ప్రాణ సంస్థితమై సాగును కోల్పోయినది ఏదో చేదుకోనిచ్చయై. మనం మామూలుగా బాధలు అనుభవించేటప్పుడు సాధారణంగా ఎవడి బాధ వాడికే ఉంటుంది. మనకేమనిపిస్తుందంటే ఈ బాధ నాకొక్కడికే వచ్చిందేమో అని అనిపిస్తూ ఉంటుంది. ప్రతివాడికి ఏదో ఒక బాధ ఉంటుంది. ఒక్కొక్కసారి భరించలేని బాధ ఉంటుంది, భరించలేని వేదన ఉంటుంది. అప్పుడు అనిపిస్తుంటుంది, సరిగ్గా అట్లా అనిపించింది అంటున్నాడు. జతగా బోవగ తల్లడిల్లెదను, ఈ వేదనలో నాకెవరైనా తోడుంటే బాగుంటుంది అనిపిస్తుంది. తల్లడిల్లిపోతూ ఉంటాం. అట్లాగే ప్రచ్ఛన్నాంధరత్యన్, కనిపించని చీకటి దారిలో ప్రయాణం, అంటే దుఃఖం అనేది మనల్ని చీకటి దారిలోకి పంపిస్తుంది. ఆ చీకటి దారిలో ఎవరైనా జత ఉంటే బాగుంటుంది అనిపిస్తుంది. ఎందుకంటే వ్యథామతి నొక్కండను, బాధామయమైనటువంటి బుద్ధి కలిగినటువంటి వాడిని నొక్కనే అయిపోయాను. తోడు లేరెవరు. అసలు ఒక్కసారి మనకేమనిపిస్తుందంటే ఇంత దుఃఖంలో, ఇంత కష్టంలో నాకెవరు తోడు లేరేమో అనే భావన సర్వసహజంగా కలిగేటువంటి అంశం. అట్లాంటి అద్భుత, అంటే అట్లాంటి అపురూపమైనటువంటి ప్రతివాడికి కలిగేటువంటి భావనను ఇక్కడ కవి చెప్తూ ఉన్నాడు. అమ్లానాత్మ పంకేజుడన్, అంటే వాడిపోయిన తీగ లాంటి వాడు. అంటే మనకు ఏమనిపిస్తుందంటే నేను ఒక్కడే ఈ బాధపడుతున్నానేమో, నాకేనా ఈ బాధలు, నాకు అసలు ఎవరూ తోడు లేరు కదా ఈ బాధలో అనేటువంటి బాధ ఇంకా బాధ పెడుతుంది, మనల్ని శుష్కింపజేస్తుంది, వాడిపోయేటట్లు చేస్తుంది, వివరణుణ్ణి చేస్తుంది, అనేక రకాలైనటువంటి ఇబ్బందులను కలిగిస్తుంది. తత దుఃఖం ఇది స్యూతమై కృపణతా తాత్పర్యమై ప్రాణ సంస్థితమై సాగును కోల్పోయినది ఏదో చేదుకోనిచ్చయై. ఏది పోగొట్టుకున్నామో అది మళ్ళీ తీసుకుని రాగలగడానికి ప్రయత్నం చేయడానికి కొంత బలం కావాలి. కానీ కోరిక ఉంటుంది మనకు, మళ్ళీ దాన్ని, ఆ దుఃఖం నుంచి మనం బయటికి రావాలి అనేటువంటి, బాధలో నుండి మనం బయటికి రావాలి అనేటువంటి ఒక ఆలోచన ఉంటుంది. అంటే ప్రారంభం నుంచే మనకు తమ వేదనను, తమ దుఃఖాల నుండి సార్వజనీనమైనటువంటి దుఃఖంగా గురించి ఆలోచించి ప్రతివాడిలో ఉన్నటువంటి వేదనాస్వరాల యొక్క ఉనికిని అక్షరబద్ధం చేసి, పద్యబద్ధం చేసి కావ్యం ప్రారంభించారు. ఇట్లాంటి ఈ కావ్యాన్ని గురించి 4 మాటలు ఇవాళ మనం చెప్పగలిగేటువంటి అవకాశం అనుకోకుండా రావడం కూడా నా అదృష్టంగా భావిస్తూ, ఇంకా దీంట్లో అపురూపమైనటువంటి ఉన్నాయి. మళ్ళీ అవకాశం వచ్చినప్పుడు
ఇంకా చాలా పద్యాలు ఇందులో మనం నిత్యము స్మరించుకొని వీటిని గురించి ఆలోచించగలిగేటువంటి ఒక గొప్ప, అంటే ఒక కొత్త మార్గం చూపిస్తుంది. ఎందుకంటే దుఃఖం అనేది ప్రతివాడికి కూడా సామాన్యమైనటువంటిది. దాన్ని మనం ఎట్లా అధిగమించగలగాలి, దానికి ఎట్లాంటి శక్తి కావాలని మనం భగవంతుణ్ణి ప్రార్థించాలి అనే ఆలోచనలకు పునాది వేసినటువంటి ఈ కావ్యాన్ని గురించి మన పెద్దల మధ్యలో ఈ 4 మాటలు చెప్పగలిగేటువంటి అవకాశం కలిగినందుకు మరొక్కసారి భారత భారతి అక్షరార్చన వాక్స్థలి సభ్యులకు, ఈ కార్యక్రమానికి ఇచ్చినటువంటి మిత్రులు పెద్దలందరికీ కూడా నమస్కారం తెలియజేస్తూ, ఆచార్య సుప్రసన్న గారికి గొప్ప ఈ మహాకావ్యాన్ని అందించి మనకు ఒక కొత్త మార్గాన్ని చూపినందుకు వారికి కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటాం. సార్ రామూర్తి గారు అన్మ్యూట్ చేయండి మీరు. సార్ నమస్కారం. సార్ చెప్పాక ఇంకేం మాట్లాడతాం మనం దాని మీద? అట్లని కాదు, చెప్పాలి. చాలా లోపలికి వెళ్ళి ఆ లోతులలో పూర్తి అసలు పుస్తకంలోకి పోలేదు సార్. పోలేదు, అర్థమవుతుంది. నేను చూశాను సార్, అది ప్రింట్ కాక ముందు చదివాను నేను సార్ దగ్గర. అది అందుకే నాకు ఒక దాని మీద, అంటే దుఃఖము ఎంత తీవ్రంగా ఉంటుంది అనేది చిన్న అది కాదు. ఆ దుఃఖంలో దారి మసకబారిపోతుంది అంటాం. అవునవును. కనిపించకపోవటానికి కారణము దారి మసకబారిపోవటం వల్లనే కనిపించదు. అశ్రువులు తెరలాగా పడ్డప్పుడు దారి మసక పారిపోతుంది. ప్రజ్ఞ దాన్ని ఈ అశ్రువులను కనుక చెడవేసేటువంటి తీసేసేటువంటి ప్రజ్ఞ ఉంటే మళ్ళీ మన దారి మనకు కనిపిస్తుంది. చాలా ఉన్నతమైన కావ్యాన్ని చాలా ఉదాత్తంగా మీరు పరిచయం చేశారు. మీకు ముఖ్యంగా సార్కి, సుప్రసన్న గారికి, మీకు ఇద్దరికి నమస్కారాలు అర్పిస్తూ నమస్కారం. నార్మంచి వారు అయ్యా, మీరు 2 మాటలు మాట్లాడాలి. సార్ టైం మిగిల్చాడు అందుకోసం. మన 2 అక్షరార్చన గ్రూప్ లో నాది ఒక పెట్టాను. చూశాను సార్, చూశాను. అయితే ఇక్కడ సుప్రసన్న గారు వేదన అనుభవించలేదు అని అనడం అబద్ధం అవుతుందేమో, కానీ వేదనని మనసులోకి తీసుకోలేదు అనడం మాత్రం సత్యం. కారణం ఏంటంటే, మనకి బన్న ఐలయ్య గారు అనుకుంటా, నాకు బాగా గుర్తున్నట్లయితే బన్న ఐలయ్య గారు మాట్లాడినప్పుడు చెప్పారు, వారు ఒక అద్భుతమైన ఘట్టాన్ని ఉదాహరించారు. వారి శ్రీమతి గారు గతించినప్పుడు ఎలా పలకరించాలో తెలియక వెళ్తున్న నన్ను పిలిచి, నేను రాసినటువంటి వ్యాసం మీద వారు బాగా రాసేవయ్యా అన్నారు. ఆయన ఎంత అన్అటాచ్డ్ గా అక్కడ ఆ సందర్భంలో ఉన్నారో అది ప్రత్యక్ష సత్యం. తర్వాత ఉదాహరించడం కాదు, ఆ ఘట్టములో, ఆ స్థానములో, ఆ స్థితిలో ఉండి కూడా వారు అంతటి మానసిక పరిపక్వతలో ఉన్నారు. కనుక ఈ కావ్యం వారి దుఃఖం అంటం కన్నా ప్రపంచంలో దుఃఖాన్ని ఎలా అధిగమించాలో నేర్పించేటువంటి పాఠ్య గ్రంథము అంటాం ఉత్తమమేమో నా అనిపిస్తుంది. ఈ అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు. నాగిల రామశాస్త్రి గారు, మీరు అన్మ్యూట్ చేసుకోవాలి బాబు, అన్మ్యూట్ చేయండి. ప్రసన్న గారి కావ్యాల గురించి మాట్లాడేటువంటి యొక్క కెపాసిటీ నాకు లేదు. కానీ వేదన అనేది ఉంటుందో ఆ వేదనను పూర్తిగా అనుభవించిన వాడు సుప్రసన్న. కాళోజీ చెప్పినట్టుగా చెమ్మగిలని కనులు బ్రతుకు కమ్మదనం చూడలేవు, చెమ్మగిలిన కనులు బ్రతుకు కమ్మదనం సాటలేవు అని. అట్లా ఆ చెమ్మగిలిన కనులు ఉన్నాయి కాబట్టి యొక్క ప్రభావం వేయగలిగిన కవిత్వం రాశాడని నేను అనుకుంటున్నాను. తన యొక్క వేదనని సార్వజనీనం చేయగలిగినాడు ఆయన. అట్లా చాలా గొప్ప కవిత్వం సుప్రసన్న గారిది. నమస్కారం వారికి. అట్లా పరిచయం చేసినటువంటి గిరిజా మనోహర్ గారికి కూడా నమస్కారం. అందుకోసం ఏ కవికైనా చెమ్మగిలటం అనేటువంటిది గొప్ప లక్షణం. అనుమల కృష్ణమూర్తి గారు సార్ అంటారు, నీవెప్పుడో కనుంగవకు నేర్పితివే తడిబెట్ట, అంతయే జీవితమంతా గడిగరచన్ వయసంత ఈ చెమ్మగిలే, నా ఈ విపరీత వర్తన మహేతుకమై నిజ జీవితాంత బాధావృతము నాడు
ఎగరట్టడు నూతన యాతనాలి కిందని కృష్ణమూర్తి గారు అంటారు. అట్లాంటి వేదన. కాబట్టి మనిషికి, కవికి ఈ తడి పెట్టడం ఏదైతుందో, ఆ సరస్వతి నేర్పటం ఏదైతుందో చాలా గొప్ప విషయం. ఆ తడి లేకపోతే ఇంత మంచి కవిత్వం రాదు. అట్లా ఆ రోజు బన్నయ్య ఐలయ్య గారు చెప్పినప్పుడు ఆ సందర్భంలో మేము కూడా ఉన్నాం అక్కడ. ఆయన నిజంగా సప్రజ్ఞుడు అంటే సప్రజ్ఞుడే. నమస్కారం. సార్ విద్యార్థి గారు వినిపిస్తున్నదండి? వినిపిస్తుంది సార్. అందరికీ నమస్కారం సార్. ప్రసన్న గారు వారి రచనల గురించి మాట్లాడే శక్తి మాత్రం నాకు లేదు. కాకపోతే వారితో అనేక సందర్భాల్లో కొంత చర్చ జరుగుతుంటుంది. నేను గమనించింది ఏంటంటే వారు పూర్తిగా అతీతులు, పూర్తిగా ఇవన్నింటికి, ఈ వేదనలన్నింటికీ అతీతులుగా జీవిస్తున్నటువంటి గొప్ప వ్యక్తి. బహుశా నేను అట్లాంటి రేర్గా అట్లాంటి వ్యక్తిత్వం నా జీవితంలో చాలా అరుదుగా, బహుశా లేదేమో అని అనుకోవాలి. అట్లాంటి గొప్ప వ్యక్తిత్వం, అట్లాంటి మహానుభావుని గురించి వాళ్ళ గిరిజా మనోహర్ బాబు గారు మాట్లాడము, వారి అది ఆ కావ్యం యొక్క ఏదైతే టైటిల్ ఉందో దాని గురించి ఇంకొకసారి ఇంకొక రకంగా చెప్తే బాగుండేమో అని అనిపిస్తున్నది నాకంటే తెలుసుకోవడానికి. సుప్రసన్న గారికి, గిరిజా మనోహర్ గారికి నమస్కారాలు. ఈ సందర్భంగా అందరికీ నమస్కారాలు సార్. మరొక్క, ఎందుకంటే అశ్రుభోగం అంటే ఎక్స్పీరియన్సింగ్ ది సారో, కరెక్టే, ఎక్స్పీరియన్సింగ్ ది సారో. మొత్తం అసలు ఈ ప్రపంచమంతా వేదనాభరితంగానే ఉంది కదా. బహుశా ఆ విధంగా కూడా వారు అనుకున్నారేమో అని అనిపించింది నాకు. అదే, అంటే ఇప్పుడు ఆలోచనాత్మకమైనటువంటి శీర్షిక సార్, చాలా ఆలోచించాల్సిన శీర్షిక. అయ్యా అదే కరెక్టే. ధన్యవాదాలు సార్. నార్మల్ ఒక నిమిషం సార్, ఒకటే నిమిషము. మామూలుగా కష్టం మనకు వేదనని కష్టం మనకు డిస్టార్షన్ వస్తుంది. నేను నాకు ఒక్కడికే వస్తుంది అనుకుంటున్నా. దుఃఖంగా పరిణమిస్తుంది. బాధ, వేదనలు మనలో అంటే డిస్టర్బెన్స్, కరెంట్ పోయటం వల్ల. సరే 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 అయితే మన దగ్గర కరెంట్ పోవటం వల్ల డివైస్ దాన్ని పోనీయండి అంటే కృష్ణమూర్తి గారు. సార్ సార్ చాలా ధన్యవాదాలు. ఈరోజు గిరిజా మనోహర్ బాబు గారు అశ్రుబాబు గురించి చాలా అద్భుతమైనటువంటి భూమికను చెబుతూ ఇప్పుడే దాంట్లో కావ్యంలోకి ప్రవేశించినాడు. చాలా అద్భుతంగా ఉంది. దీనికి సంబంధించి నాకు అనుభవం ఏంటంటే, అశ్రుబాబు కావ్యం ఇక్కడ మా దగ్గర భాషా నిలయంలో దాన్ని పుస్తకావిష్కరణ జరిగింది. ఆ రోజు ఊరికే నాకేమన్నారంటే, మీరు కావ్యంలో ఉన్నటువంటి కొన్ని పద్యాలు అక్కడ పాడాల్సి ఉంటది, చేస్తుంది అని అంటే, సరే నన్ను కొన్ని పద్యాలు పాడడం అంటే మాకు చాలా కాబట్టి. కాకపోతే అక్కడికి పోయిన తర్వాత వాళ్ళు ఏం చేస్తున్నారంటే, ఏంటి ఇది ఇన్విటేషన్ పెట్టేటప్పుడు పుస్తక పరిచయం అని చెప్పారు. అప్పటికి నాకు కాస్త మొదలైపోయింది భయం. పుస్తక పరిచయం నేనేం చేస్తా, పద్యాలు చదవమంటే పుస్తకం ఏందని. అప్పుడు మళ్ళీ తమయవాహం అని గిరిజా మనోహర్ గారి దగ్గరికి పెడితే, సార్ ఏదో 4 మాటలు రాసి ఇచ్చారు, నా 10 పద్యాలు చెప్పి 10 పద్యాలకు 10 వాక్యాలు ఇట్లా చెప్పు అని చెప్పేసి. అది ఆ రోజు అశ్రుబాబు గురించినటువంటి కొన్ని పద్యాలు అక్కడ ఆ సభలో చెప్పడం అనేటువంటిది నాకు చాలా అదృష్టంగా భావిస్తున్నాను. కాకపోతే ఏంది, పుస్తక పరిచయం అంటే ఇంత ఉంటుంది కదా, ఇంత చేయాల్సింది నాకు అప్పుడు ఆ రోజు చేస్తే నిజంగా అంటే పుస్తక పరిచయం ఎట్లా చేయాలి, పుస్తకం గురించినటువంటి అశ్రుభోగ అంటే ఏమిటి, ఆ దుఃఖం అంటే ఏమిటి, దుఃఖం వెంబడి ఎట్లా తిరగాలి, ఇక తిరిగితే ఏమవుతుంది, వారు సమాజం కోసం తన అనుభవాల్ని సమాజం కోసం ఎట్లా చెప్పినాడు, ఈ విషయాలన్నీ గిరిజా మనోహర్ బాబు గారు ఈ రోజు చాలా చక్కగా మంచిగా, అంటే అర్థమయ్యే రీతిలో మంచిగా వినిపించారు. ఈ కార్యక్రమం సశేషం మాత్రమే.
ఇది ఎన్నో వారాలు, అశిరోగ గురించినటువంటి మళ్ళీ ఎన్ని భాగాలుగా విడుదలవుతుందో అనేటువంటిది మనం చూడాల్సిందే. ఈ రకమైనటువంటి ఉపన్యాసం ఎక్కువ భాగాలుగా చెప్పాలని నేను గిరిజమనోహర్ గారిని వేడుకుంటున్నాను. ఎందుకంటే ఏదో ఒక కార్యక్రమం అయిపోయింది, ఈ అశిరోగ గురించి ఇంకా కానిద్దాం అనేటువంటిదో రెండో మూడో కాకుండా ఎంతకాలం అంటే ప్రతి ఒక్క పద్యాన్ని ఇప్పటికి ఖచ్చితంగా మనకి 1, 2, 3, 4 పద్యాలు పరిచయం చేసినారు సారు. ఇట్లా ప్రతి పద్యాన్ని పరిచయం చేస్తూ ఆ పద్యంలో ఉన్నటువంటి విషయాలు చెబుతూ తీరిగ్గా చెబితే తీరిగ్గా వినేటువంటి అదృష్టం మాకు కలుగుతుందని భావిస్తూ ఈనాటి కార్యక్రమాన్ని శ్రీకృష్ణ స్తుతితో ముగించుకుందాం. అసితాంభోజ జటానిబద్ధ శిఖిపించా కుంచితాపాంగ నీ విసుమంతైనను బాధనందబుగదే బృందావనీ వీథులన్ విషమ ప్రస్తర భూములందు నడువన్ విచ్చేయవే నా యదన్ వసియింపన్ గలవట్టిదేయగుట దేవా గోపికా వల్లభా. నమస్కారం.